అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము విజయనగరంలో ఉన్న జాక్ అండ్ జిల్ కిడ్స్ ప్లే జోన్కి వచ్చామండి. ఇక్కడ చాలా బాగుందండి పిల్లలు ఆడుకోవడానికి. అయితే అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా సరే ఇక్కడికి తీసుకొస్తే పిల్లలు చాలా సరదాగా ఆడుకుంటారు. చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి తీసుకెళ్ళి మీరు కూడా ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. మా పిల్లలైతే తీసుకువెళ్ళగానే చూడగానే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యారండి. చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా మీరే అక్కడ ఎంత బాగుందో. ప్రతిదీ ఉంటుందండి ఆడుకోవటానికి. పృథ్వీ ఆడుకోరా. బాల్స్లోకి వెళ్ళు. ఋత్విక్ ఇట్రా ఇట్రా. ఇదాడు అటెళ్ళు మెట్లెక్కు. మెట్లెక్కు. ఆడుకోలేకు. ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ ఛార్జ్ కూడా తక్కువే, జస్ట్ 400 తీసుకున్నారు. అలాగే సాక్సెస్ ఇస్తారండి ఇక్కడ ఆడుకోవడానికి అన్నమాట. పిల్లలకి ఒక పేరుకి వచ్చి 30 రూపీస్ తీసుకున్నారు. మాకు 3 పేర్స్ తీసుకున్నాము. మొత్తం 490 అయింది. వెళ్ళదనుకుంటా. జస్విత ఇందులో కూర్చోదా. పృథ్వీ వెళ్ళైతే అటు వెళ్ళు, నడుచుకుంటూ వెళ్ళు. జారు పైకి రా మళ్ళీ.
రిత్వి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడండి. కొంచెం కొత్త కదా ప్లేస్ అనేది, అందుకే కొంచెం సిగ్గుపడుతున్నాడు. అందుకే నేను చెప్తేనే వెళ్తున్నాడు, చెప్తేనే చేస్తున్నాడు. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత కొంచెం ఫ్రీ అయ్యాడు. అది కాదు, ఆ పెద్ద బాల్ వెరీ గుడ్. మళ్ళీ మళ్ళీ ఇక్కడి నుంచి అయ్యో పెద్ద బాల్ అయ్యి చిన్న బాల్ వేయకూడదు, పెద్ద బాల్ వేయాలి. వెయ్యి. వెరీ గుడ్. తిప్పు. తర్వాత కేఎఫ్సి తిందామని చెప్పి కేఎఫ్సికి వెళ్ళామండి. 2 కూల్ డ్రింక్స్ అలాగే కేఎఫ్సి ఆర్డర్ పెట్టుకున్నాము. మా పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తింటున్నారండి. చూసారు కదండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మీకు ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.